ఇవాల్టి టార్గెట్ బంటి జ్యువెలర్స్. మీకు ఏం కావాలి సార్? నాకు మీ షాప్లో అన్నిటికన్నా ఎక్స్పెన్సివ్ కావాలి. ఇది చూడండి సార్. మెరిసే నగలు చూసిన వెంటనే మాంటీ వాటిని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. దొంగ దొంగ దొంగ, అరే ఎవరైనా పట్టుకోండి, పోలీస్! అసలు ఈ దొంగ పోలీసులకు చిక్కుతాడా? గట్టు చింకి అయ్యారు పోలీస్ ఆఫీసర్స్. అవి సెలవులు. పిల్లలందరూ బిల్డింగ్ కాంపౌండ్ లో ఒకటిగా కలుస్తారు. గట్టు వేసుకున్నాడు ఒక ఓవర్ సైజ్డ్ సన్ గ్లాసెస్. చింకి చేతిలో ఉంటుంది వాకీ టాకీ. అరే వినండి అందరూ, ఇవాళ మనం ఒక గేమ్ ఆడదాం. హా, నేను ముందే డిసైడ్ అయ్యాను. నేను ఇంకా గట్టు పోలీస్ ఆఫీసర్ అవుతామని. పోలీస్ అయితే పర్ఫెక్ట్. నేను దొంగ, ఇండియాకా మోస్ట్ వాంటెడ్ డాన్. నేను జడ్జ్ అవుతాను. మరి నేను నువ్వు జ్యువెలరీ షాప్ ఓనర్ అవ్వు. ఆ షాపులోనే జ్యువెలరీ దొంగతనం అవుతుంది. మరి మేము? మీరు మా అసిస్టెంట్లు అవుతారు. పోలీస్ పని టీం వర్క్ తోనే అవుతుంది. డాన్, నేను అసిస్టెంట్ నెంబర్ 1. నేను అసిస్టెంట్ నెంబర్ 2. అయితే పదండి మొదలు పెడదాం. ఈ గేమ్ లో అయితే చాలా మజా రాబోతుంది. కానీ పిల్లలకు తెలియదు వాళ్ళు ఎలాంటి సందర్భాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని. బంటి నకిలీ నగలు పెట్టుకుని జ్యువెలరీ షాప్ ఓనర్ లాగా రెడీ అయ్యి నిలబడ్డాడు. అప్పుడు బంటి, రండి రండి, జ్యువెలర్స్ కి మీకు స్వాగతం. ఇక్కడ గోల్డ్, డైమండ్ ఇంకా రకరకాల జ్యువెలరీస్ మీకు దొరుకుతాయి. అప్పుడే అక్కడికి మాంటీ వస్తాడు. స్కార్ఫ్ ఇంకా గ్లాసెస్ పెట్టుకుని వచ్చి జ్యువెలరీ షాప్ లో తొంగి చూస్తాడు. ఈరోజు టార్గెట్ బంటి జ్యువెలర్స్. వెల్కమ్ సార్. ఇవాళ మీకు ఏం కావాలి? నాకు కావాలి ఎక్స్పెన్సివ్ పీస్. ఇది చూడండి సార్, ఇది చూడండి. మెరుస్తున్న నగలు చూసి మాంటీ వాటిని తీసుకుని ఇంకా పారిపోతాడు. అరే ఎవరైనా పట్టుకోండి, వీడిని పట్టుకోండి, పోలీస్ పోలీస్! బంటి పట్టుకోలేకపోతాడు. అందుకే అతను కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ ఆఫీసర్ గట్టు ఇంకా చింకి డ్యూటీలో ఉంటారు. కంట్రోల్ రూమ్ నుంచి చింకీని మాట్లాడుతున్నాను. నాకు అన్ని ఏరియాలో అప్డేట్ రావాలి. ఇన్స్పెక్టర్ గట్టు ఆన్ డ్యూటీ. ఇన్స్పెక్టర్ సార్, నా జ్యువెలరీ షాప్ లో దొంగతనం జరిగింది. దొంగ తీసుకెళ్లిపోయాడు. మీరు మాకు చెప్తారా దొంగ ఎలా కనిపిస్తాడనేది? పోలీసుల పని మీకు సేవ చేయడం. సార్, మీరు మాకు చెప్తారా దొంగ ఎలా ఉంటాడో అనేది? నల్ల స్కార్ఫ్ కట్టుకున్న తెలివైన దొంగ సార్. చేతులు చాలా స్పీడ్ గా ఉన్నాయి. నిమిషంలో బంగారమంతా దొంగతనం చేశాడు. అరే ఇది అతనులాగానే ఉన్నాడు. మరో 3 దుకాణాల్లో కూడా అతను దొంగతనం చేశాడు అతనిలాగానే. అయితే కేస్ చాలా సీరియస్. అయితే టీం రెడీగా ఉండండి. ఈసారి ఆ దొంగని పట్టుకుని తీరాలి. మనందరి బాధ్యత చాలా ఉంది. పోలీసుల పని జనాలను సురక్షితంగా ఉంచడం. పదండి, ఇన్వెస్టిగేషన్ మొదలు పెడదాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత గట్టు ఇంకా చింకీ మిషన్ దొంగని పట్టుకోవడం అనే కాన్సెప్ట్ మీద బయలుదేరతారు. వాళ్ళిద్దరూ బంటి జ్యువెలరీ షాప్ దగ్గరికి వెళ్తారు. ఎక్కడైతే దొంగతనం జరిగిందో అక్కడ క్లూస్ కోసం వెతుకుతూ ఉంటారు. ఏ దొంగ అయినా సరే ఒక ప్రూఫ్ తప్పకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వీడు కూడా అదే చేసి ఉంటాడు. ఇప్పుడు మనకు ప్రూఫ్ దొరికితే చాలు. ఇక్కడ చూడండి, ఫుట్ ప్రింట్స్. ఇవి ఒక అబ్బాయివే అయి ఉంటాయి. ఇంకా ఇక్కడ చిప్స్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. అంటే దొంగ దొంగతనం చేసేటప్పుడు చిప్స్ తిని ఉండి ఉంటాడు. ఫోకస్ టీమ్, ఈ క్లూస్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఈ ఫుట్ ప్రింట్ చూడండి, ఎటు వెళ్తున్నాయి? ఫుట్ ప్రింట్స్ ఫాలో చేస్తూ పోలీస్ టీంకి దొంగ దొరికిపోతాడు. ఈరోజు నేను అద్భుతం చేశాను. ఆఫీసర్స్, టార్గెట్ దొరికేసింది. నా సిగ్నల్ కోసం వేచి ఉండండి. లేదు చింకి, లేట్ చేయకు. టీమ్ సరౌండ్. పట్టుకోండి. గట్టు, నేను వెయిట్ చేయమని చెప్పాను. మీరు నన్ను పట్టుకోలేరు. మాంటీ, నువ్వే దొంగ. ఈ దొంగ మన దగ్గర నుంచి తప్పించుకున్నాడు. ఈ
ఇలా అయితే ఎలా నడుస్తుంది? మనం ఒక టీం లాగా వర్క్ చేస్తే బాగుంటుంది. మనం ఈ ఏరియా అంతా సెర్చ్ చేస్తే ఎలా ఉంటుంది? అవును, వాడు ఏదో ఒకటి వెనుక వదిలిపెట్టే వెళ్ళి ఉంటాడు. గుడ్ ఐడియా, లెట్స్ గో. ఇక్కడ చూడండి, మోంటీ ద డాన్ స్కార్ఫ్. ఇది మన ట్రాకర్ మిషన్ సమయం. గట్టు, త్వరగా వెళ్ళి దాన్ని తీసుకునిరా. నేనిప్పుడే వస్తున్నాను. ట్రాకర్, నీ ట్రాకర్ ఎక్కడుంది? మోంటీ దొంగని ఇప్పుడు మనం పట్టుకొని తీరుతాము. ఆ బట్ట వాసన త్వరగా బింగోకి చూపించు. హా, ఇదిగో. బింగో కాస్త నెమ్మదిగా వెళ్ళి. ప్లాన్ ఏంటి చింకీ? శివ, హరి, మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. నేను వెనక నుంచి వెళ్తాను. గట్టు, నువ్వు ఎదురుగా వెళ్ళి ఎదురుకో. నా సిగ్నల్ కోసం వెయిట్ చేయి. ఈసారి మనం ఎలా అయినా మోంటీని పట్టుకొని తీరాలి. లెట్స్ గో టీమ్. గట్టు కా ప్లాన్ షురూ. చింకీ చెప్తుంది డన్ గురు. లేదు, ఎప్పుడు మాంటీ ఓటమిని ఒప్పుకోడు. కానీ నువ్వు పోలీసుల చేతిలో నుండి తప్పించుకోలేవు మాంటీ. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము. గట్టు ఇంకా చింకీ మాంటీని పట్టుకున్న తర్వాత అతన్ని నేరుగా కోర్టుకి తీసుకుని వెళ్లకుండా వాళ్లే అతన్ని కూర్చోబెట్టి ఇంటరాగేషన్ చేయబోతున్నారు. ఇది కాస్త విచిత్రంగానే ఉండబోతోంది. నీ పేరు చెప్పు. అరే, తెలిసే కదా పట్టుకున్నారు. మాంటికా డాన్. ఈ డాన్ యాటిట్యూడ్ ఇక్కడ చూపిస్తే నడవదు. నిజం చెప్పు. జ్యువెలరీని ఎక్కడ దాచిపెట్టావు? నేనెందుకు చెప్పాలి? ఎందుకంటే మేము పోలీసులం. నేను ఒక దొంగని. నువ్వు కానీ నిజం చెప్పలేదంటే ఇప్పుడు మేము నిన్ను జైల్లో వేసేస్తాము. లేదు, జైలు వద్దు. అందుకే లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. చెప్పు. సరే, జ్యువెలరీ నేను సైకిల్ వెనక దాచిపెట్టాను. సార్, సూపర్ కన్ఫెషన్ దొరికింది. కేసు సాల్వ్డ్ బిఫోర్ కోర్ట్. చూసారా, స్మార్ట్ ఇంటరాగేషన్. సరే పదండి టీమ్, ఇప్పుడు వీడిని కోర్టుకు తీసుకెళ్దాం. ఎస్ సార్. గట్టు ఇంకా చింకీ మాంటీని తీసుకుని కోర్టులో జడ్జ్ గుడ్డి ముందర ఉంచుతారు. ఆర్డర్, ఆర్డర్. ఇప్పుడు కోర్టు తీర్పు మొదలవుతుంది. జడ్జి మేడం, నేను ఇన్నోసెంట్ని. అబద్ధం, ఇతను నా జ్యువెలరీ దొంగతనం చేశాడు. జడ్జి మేడం, కన్ఫెషన్ క్లియర్గా ఉంది. మాంటీ స్వయంగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు కోర్టుకి వచ్చిన తర్వాత అబద్ధం చెప్తున్నాడు. ఇంకా మేము ఇతన్ని ప్రూఫ్ తో పట్టుకున్నాం. ఈ కేసు చాలా సీరియస్ గా ఉంది. సాక్ష్యాధారాలు కూడా మౌంటీకి విరుద్ధంగా ఉన్నాయి. దొంగతనం అతనే చేశాడు కాబట్టి మౌంటీ 20 నిమిషాలు బిల్డింగ్ మొత్తం శుభ్రం చేయాలి. ఇదే తీర్పు. మాంటీ బాధపడుతూ మూల కూర్చొని ఉంటాడు. ఎందుకంటే మొత్తం లైన్ అంతా గట్టు ఇంకా చింకీ తీసుకుని వెళ్తారు. ఇంకా గట్టు చింకి కేసు గెలిచినందుకు మెడల్ ఇస్తున్నాను. జస్టిస్ ఎవర్. ఇవాళ చాలా మజా వచ్చింది నిజంగా. హా, పోలీస్ అవ్వడం చాలా కష్టం. హా, అది కూడా బ్రేక్ లేకుండా. మేము కాసేపటికే అలసిపోయాము. దొంగలా ఉండడం నాకు చాలా మజాగా ఉంది. జడ్జ్ అవ్వడం కూడా అంత ఈజీ ఏం కాదు. ఎన్ని డెసిషన్స్ తీసుకోవాలి. పోలీస్ మిషన్ మాత్రం ఒకటే, అందరి సేఫ్టీ ఇంకా అందరి ప్రొటెక్షన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.